సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ చూసుకుంటే నిఫ్టీ సెన్సెక్స్ మంచిగా మూవ్ అయినాయి. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నాయి రెండు కూడా. ఓకే, సో రేపు ఎలా ఉండబోతుందంటే 25,300 బ్రేక్ అయితే నిఫ్టీ చాలా మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ కూడా 82,150 బ్రేక్ అయితే చాలా మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇవాళ సినారియో చూస్తే మార్కెట్ ఎట్లుందంటే ఆల్రెడీ ప్రీవియస్ డే ఒక ప్రాపర్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర వచ్చింది. బట్ ఇమీడియట్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మార్కెట్ అక్కడ ఆర్డర్స్ బిల్డ్ కావాలి కాబట్టి ఆ స్ట్రాంగ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ సపోర్ట్ జోన్ దగ్గర స్ట్రాంగ్ అయితే మార్కెట్ నెక్స్ట్ డే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు కంపల్సరీ జోన్స్ని అర్థం చేసుకోండి, నేర్చుకోండి అని చెప్పేసి. ఓకే, సో ఇవాళ ఏమైంది, కంప్లీట్గా ఫస్ట్ ట్రేడ్ ఒకటి తీసుకున్నాం పుట్ సైడ్, ఇమీడియట్గా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి. సో వీ హ్యావ్ టేకన్ 35 పాయింట్స్ అండ్ క్యాప్చర్డ్. సో నెక్స్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాం మళ్ళీ పుల్ బ్యాక్లో. సో ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 50-55 పాయింట్స్ అనేది రీచ్ అయినాము. సో యూ కెన్ చెక్ ఇన్ వీడియోస్, కింద మీకు వీడియోస్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ మై ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే జోన్స్ బేస్డ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అండ్ ఆ ప్రాపర్గా అక్కడ క్యాండిల్ మూమెంటం ఎలా ఉంటుందో నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.